Hello everyone, how are you all? I hope you are all fine. So మనం ప్రీవియస్ క్లాస్లో మనకి ప్రజెంట్ టెన్స్లో ఉన్న థర్డ్ సబ్టెన్స్ ఏంటి? ప్రజెంట్ టెన్స్లో ఉన్న మనకి థర్డ్ సబ్టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనకి ఫస్ట్ మనం చెప్పుకున్నాం ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్. నెక్స్ట్ వన్ ప్రజెంట్ కంటిన్యూస్, థర్డ్ వన్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. థర్డ్ వన్ మనకు అందరికీ తెలుసు కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్. And fourth one is present perfect continuous. These are the four subtenses which are in present tense. మనకి present tense లో ఉన్న four subtenses ఇవి. మనం ఫస్ట్ ఈ టూ కంప్లీట్ చేసుకున్నాం. సో మనం లాస్ట్ క్లాస్ లో present perfect tense లో ఈ పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది చూసుకున్నాం. సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? సబ్జెక్ట్. దీనికి మనం చెప్పుకున్న ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్. ఓకే, నెక్స్ట్ మెయిన్ వర్బ్, అంటే ఇది హెల్పింగ్ వర్బ్ కిందకే వస్తుంది హ్యావ్ ఆర్ హ్యాస్ అనేది. సో మెయిన్ వర్బ్. నెక్స్ట్ ఎక్స్ట్రా. ఈ మెయిన్ వర్బ్ అనేది వర్బ్ ఫామ్లో లాస్ట్ టైప్ మీన్ పాస్ట్ పార్టిసిపుల్ గా మనం చెప్పుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ గా ఫామ్ చేయాలంటే ఇది మనకి ఫార్ములా. సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ మెయిన్ వర్బ్ అండ్ ఎక్స్ట్రా మ్యాటర్ ఏదైనా మనం. సో ఇది మనం చెప్పుకున్నాం కదా. సో ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నెగిటివ్ సెంటెన్సెస్. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనేది we are going to discuss in today's class. ఓకే, సో మనం ఫస్ట్ ఇప్పటిలాగానే మనం ఒక నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేసుకునే ముందు ఏం చేసాం? ఒక పాజిటివ్ సెంటెన్స్ అనేది తీసుకొని దాన్ని బేస్ చేసుకొని నెగిటివ్ సెంటెన్స్కి ఎలా వెళ్ళాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనకి పాజిటివ్ సెంటెన్స్ మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ have or has, ఇది హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ మెయిన్ వర్బ్, ఇది పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ఎక్స్ట్రా. ఇది మనం ఒక పాజిటివ్ సెంటెన్స్కి చెప్పుకున్న ఫార్ములా. సో సేమ్ దీనిలాగానే మనం ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్కి ఫార్ములా ఎలా ఉంటుందో చూద్దాం. నెగిటివ్ సెంటెన్స్ యాజ్ యూజువల్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్, దిస్ ఈస్ హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ మెయిన్ వర్బ్లో పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్కి ఈ మెయిన్ వర్బ్కి మధ్యలో we should add not, బికాస్ ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి సబ్జెక్ట్ తర్వాత ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఇంకా ఈ మెయిన్ వర్బ్ కి మధ్యలో ఒక రిలేషన్, అంటే ఈ రిలేషన్ తీసుకురావడానికి వి షుడ్ యాడ్ నాట్. ప్లస్ నాట్ తర్వాత మెయిన్ వర్బ్, ఇది కూడా పాస్ట్ పార్టిసిపుల్లో. ఇక రిమైనింగ్ మ్యాటర్ ఎక్స్ట్రా. సో ఈ ఫార్ములాకి ఈ ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మిడిల్లో నాట్ అనేది ఒక రిలేషన్, అంటే ఇక్కడేమో ఒక పని జస్ట్ నౌ చేసా అని చెప్పుకుంటున్నాం. ఇదేంటి మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి అసలు మనకి మన నేర్చుకున్న మీనింగ్ ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఎటువంటి సెంటెన్స్ చెప్తామంటే జస్ట్ నౌ, ఇప్పుడే జరిగిపోయిన పనుల గురించి చెప్పడానికి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ సెంటెన్స్
మనం ఇప్పుడు సెంటెన్స్ ఫామ్ చేసుకుందాం. సబ్జెక్ట్ ఏం తీసుకుందాం, నేను ఇప్పుడే మూవీ చూశాను అని చెప్పాలి. సో ఐ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏది వస్తుంది, హ్యావ్ ఆర్ హ్యావ్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్లో ఫస్ట్ పర్సన్ ఇంకా సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్కి హ్యావ్ యూస్ చేస్తాం. ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్లో విల్ యూస్ హ్యాస్. సో వీఆర్ గోయింగ్ టు యూస్ హ్యావ్ నౌ. హ్యావ్ యూస్ చేసుకొని ఐ హ్యావ్ మెయిన్ వర్బ్. చూడటం అంటే ఏంటి, సీ కదా. సో మెయిన్ వర్బ్లో మనకి లాస్ట్ ఫామ్ ఏంటి, ఐ హ్యావ్ సీన్. మనం ఒక మూవీ చూసామని, నేను ఆ మూవీ రీసెంట్గా చూశాను అని మనం చెప్పుకోవాలి. ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ recently. I have seen that movie recently. I is subject here, have helping verb, seen అనేది ఈ మెయిన్ verb, last form of the verb. So this is all extra. I have seen that movie recently. So మనకి పాజిటివ్ సెంటెన్స్ వచ్చేసింది. సో దీన్నే మనం నెగిటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఐ హ్యావ్, మనకి ఈ సబ్జెక్ట్కి ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఏం యాడ్ అయింది, నాట్ అనే వర్డ్. ఈ ఫార్ములాకి మనకు ఉన్న డిఫరెన్స్. సో యాజ్ యూజువల్గా ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, ఐ హ్యావ్, హెల్పింగ్ వర్బ్ హ్యావ్, తర్వాత నాట్ సీన్. సో ఇక్కడ వరకు మనకి ఈ ఎక్స్ట్రా పార్ట్తో మనకి సంబంధం లేదు. చూడండి, ఫస్ట్ ఐ హ్యావ్ నాట్ సీన్, రిమైనింగ్ అంతా ఎక్స్ట్రానే. కాబట్టి ఇక్కడ మీరు ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ రీసెంట్లీ అని ఉంది కదా. సో మనం ఈ సెంటెన్స్కే పర్ఫెక్ట్గా దీనికి ఆపోజిట్గా ఒక నెగిటివ్ వర్డ్ రాయాలనుకోండి, ఐ హ్యావ్ నాట్ సీన్. ఇక్కడ మనం ఏం చెప్పావు, నేను రీసెంట్గానే మూవీ చూశాను అని చెప్పావు. సో ఇక్కడ ఏం చెప్పాలి మనం నెగిటివ్ సెంటెన్స్ అంటే, నేను రీసెంట్గా ఏ మూవీ చూడలేదు అని చెప్పాలి. సో ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ మూవీ రీసెంట్లీ. అండర్స్టూడ్? ఇక్కడేమో ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ రీసెంట్లీ, నేను ఆ మూవీ రీసెంట్గా చూశాను. ఇక్కడ మనం నెగిటివ్ ఫామ్లో నేను ఏ మూవీ చూడలేదు అని చెప్పాలి. సో ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ మూవీ రీసెంట్లీ, నేను రీసెంట్గా ఏ మూవీ చూడలేదు. ఓకే, మనకి నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ అయిందా. సో మనం దీన్నే ఇంకెలా యూజ్ చేసుకోవచ్చు అంటే, నేను ఇంకా ఆ మూవీ చూడలేదని చెప్పాలంటే ఏం చెప్పాలంటే, ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అంటే, నేను ఏ మూవీ రీసెంట్గా చూడలేదు అని చెప్పడం ఈ సెంటెన్స్ మీనింగ్. నేను ఇంకా ఆ మూవీ చూడలేదని మనం ఎలా చెప్పాలంటే, ఐ హ్యావ్ నాట్ సీన్. ఇదే రాసుకుందాం సేమ్. ఇక్కడేమో ఎనీ అని ఎందుకు రాసామంటే, ఏ మూవీ ఏది చూడలేదు అని చెప్పడానికి. ఎనీ అంటే ఏంటంటే ఏది చూడలేదు. ఇక్కడ ఇంకా చూడలేదు అని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ మూవీ ఎట్ అంటే ఇంకా. ఎట్కి మీనింగ్ ఏంటంటే ఇంకా. ఇక్కడ ఎనీ అంటే ఏది. ఒకసారి ఈ రెండు మీరు క్లియర్ గా చూసుకుంటే అర్థమైపోద్ది. ఇది సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఇది యాజ్ యూజువల్ నాట్ అనేది నాట్, ఇది మెయిన్ వర్బ్. సో దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే మనం తెలుగులో అనుకునే సెంటెన్స్ ని బట్టి మనం ఇక్కడ ఇవి వర్డ్స్ చేంజ్ చేసుకున్నాం. ఎనీ అంటే ఏది చూడలేదు, ఇక్కడేమో ఇంకా అసలు ఏ మూవీ చూడలేదు అని చెప్పడానికి ఇట్లా మనం ఈ రెండు వర్డ్స్ ని మనం డిఫరెంట్ గా యూజ్ చేసుకున్నాం, ఎనీ అండ్ ఎట్. వీటి మీనింగ్స్ ఒకసారి తెలుసుకోండి. ఎనీ అంటే తెలుసు కదా ఏది, ఎట్ అంటే ఇది మీకు కొంతమందికి తెలిసిండొచ్చు, తెలియకపోవచ్చు. ఎట్ అంటే ఏంటంటే ఇంకా. ఇప్పుడు మీరు ఎవరైనా మీతో ఫోన్ చేసినప్పుడు హ్యావ్ యూ హ్యాడ్ డిన్నర్ అని అడుగుతారు. సో మీరేం చెప్పాలి, ఇంకా లేదంటారు. సో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే, నాట్ ఎట్ అంటే ఇంకా
చేయలేదు అని, ఇంకా అవ్వలేదు, ఇంకా చేయలేదు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు నాట్ ఎట్ అంటే ఇంకా అవ్వలేదని మీనింగ్ వస్తుంది. సో అర్థమైంది కదా. ఇది సబ్జెక్ట్ ఏమో, తర్వాత ఆ సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఫస్ట్ పర్సన్ వచ్చింది కాబట్టి హ్యావ్, తర్వాత ఏంటి థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సో ఎక్స్ట్రా మ్యాటర్. సేమ్ ఇక్కడ కూడా ఈ సెంటెన్స్ లో నాట్ ని మనం ఎక్స్ట్రాగా తీసుకున్నాం. ఈ ఫార్ములాకి పాజిటివ్ ఫార్ములానేమో నాట్ అనే వర్డ్ లేదు, నెగిటివ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ కి ఇంకా మెయిన్ వర్బ్ కి మధ్యలో రిలేషన్ నాట్ అనే వర్డ్ వచ్చింది. తర్వాత ఐ హ్యావ్ నాట్ సీన్, ఇక్కడ ఎనీ ఎందుకు రాసుకున్నామంటే ఏ మూవీ చూడలేదని చెప్పాలి కాబట్టి ఇక్కడ ఎనీ అని రాసుకున్నాం. సో ఇంకా చూడలేదని చెప్పాలంటే ఎట్ అని రాసుకోవాలి. సో మనం ఇప్పుడు హ్యావ్ వచ్చే వర్డ్ ఒకటి యూజ్ చేసుకున్నాం కదా. సో హ్యాజ్ వచ్చేలాగా అంటే మనం థర్డ్ పర్సన్ సింగులర్ బేస్ చేసుకొని హ్యాజ్ వచ్చేలాగా ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకుందాం. దాన్ని ఎలా రాయాలో చూద్దాం, పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్స్. ఓకే, సో ఇది మీరు అబ్జర్వ్ చేశారు కదా. క్లీన్ చేసుకోండి, రాసుకొని నేను క్లీన్ చేస్తాను. సో ఇవి ఫార్ములాలు అన్నిటికీ ఒకటే కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఇవి ఎంతే కాన్స్టెంట్ గా ఉంచి మిగతా సెంటెన్స్ అనేది చెప్దాం. సో ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ లో మనకి ఉన్న వర్డ్స్ ఏంటంటే హీ, షీ, ఇట్. ఓకే, హీ సబ్జెక్ట్ అనేది హీగా తీసుకుందాం. సో మనం సెంటెన్స్ ఏం ఫామ్ చేసుకుందాం. హీ వచ్చినప్పుడు ఏమొస్తుంది ఫస్ట్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా? థర్డ్ పర్సన్ సింగులర్ లో వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ అనేది హ్యాస్ గానే ఉంటుంది. సో హీ హ్యాస్. నెక్స్ట్ మనం ఈ సెంటెన్స్ ఏమనుకుందామంటే అతను ఆ పని చేశాడు. ఓకే, ఒక పని చేశాడు, హ్యాస్ ఏదో ఒక పని చేశాడు. హీ హ్యాస్ చేయడం అంటే ఏంటి, డన్. హీ హ్యాస్ డన్ దట్ వర్క్ టుడే. అతను ఒక పని ఈరోజు చేశాడు. ఓకే, హీ హ్యాస్ డన్ దట్ వర్క్ టుడే. హీ అంటే ఏంటి, సబ్జెక్ట్, హ్యాస్ ఈస్ హెల్పింగ్ వర్బ్, డన్ is the last form of verb, main verb ki last form. So this is extra. ఓకే, మనకి ఇది ఎందుకు రాసుకుంటున్నామంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఈ నెగిటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఏమైనా సెంటెన్స్ కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంకా ఆర్ అది అని చెప్పుకున్నాం కదా. సో ఏది అని, సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎలా రాద్దాం చూద్దాం. సో సేమ్ సబ్జెక్ట్ ఏముంది, హీ. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ మనకు ఆల్రెడీ ఇక్కడ తేలిపోయింది హ్యాస్ వస్తుందని, ఎందుకంటే సబ్జెక్ట్ లో థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి. సో హెల్పింగ్ వర్బ్ ఈస్ హ్యాస్. నెక్స్ట్ హీ హ్యాస్ నాట్, తర్వాత హీ హ్యాస్ నాట్ డన్ దట్ వర్క్ టుడే. హీ హ్యాస్ డన్ దట్ వర్క్ టుడే అంటే అతను ఈరోజు ఆ పని చేశాడు. నెగిటివ్ సెంటెన్స్ చూడండి, హీ హ్యాస్ నాట్ డన్ దట్ వర్క్ టుడే. అతను ఈరోజు ఆ పని చేయలేదు. నాట్ అనే వర్డ్ ఇక్కడ చూడండి, అతను హీ హాస్ డన్ దట్ వర్క్ టుడే. అతను ఈ రోజు ఆ పని చేశాడు. హీ హాస్ నాట్ డన్ దట్ వర్క్ టుడే. అతను ఈ రోజు ఆ పని చేయలేదు. సో దీన్ని మనం ఇంకా ఇంతకుముందు చేసుకున్నాం కదా, అట్లా సెంటెన్స్ ఫామ్ చేద్దాం. He has not done దట్ అనకుండా ఇందాక రాసుకున్నట్లుగా ఎనీ వర్క్ టుడే. సో అన్ని కూడా సేమ్ నెగిటివ్ సెంటెన్సెస్, కాకపోతే మనం కొన్ని డిఫరెంట్ ఫార్మ్స్ లో రాసుకుంటాం, అంటే కొన్ని మనకి డిఫరెంట్ మీనింగ్ వచ్చేలాగా. ఈ సెంటెన్స్ మీనింగ్ చూడండి, హీ హాజ్ నాట్ డన్ దట్ వర్క్ టుడే. అతను ఈరోజు పని చేయలేదు. హీ హాజ్
నాట్ డన్ ఎనీ వర్క్ టుడే, అతను ఈరోజు ఏ పని చేయలేదు. సో ఇంకా ఒక నెక్స్ట్ సెంటెన్స్ మనం ఇందాక రాసుకున్నట్టు ఏంటి, హీ హ్యాస్ నాట్ డన్ దట్ వర్క్ ఎట్. హీ హ్యాస్ నాట్ డన్ దట్ వర్క్ ఎట్ అంటే అతను ఇంకా ఆ పని చేయలేదు. ఒక్కసారి ఈ సెంటెన్స్ చూడండి, తర్వాత ఈ 3 సెంటెన్సెస్ మీరు అబ్జర్వ్ చేయండి. హీ హ్యాస్ దట్ వర్క్ టుడే, అతను ఈరోజు ఒక పని చేశాడు. దానికి నెగటివ్ సెంటెన్స్ ఇది. హీ హ్యాస్ నాట్ డన్ దట్ వర్క్ టుడే, దీనికి మాత్రం ఇది నెగటివ్ సెంటెన్స్. ఇవి ఈ 2 అనేది ఇంకా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సెంటెన్సెస్, మనం ఇంకా డిఫరెంట్గా ఎలా రాసుకోవచ్చు అనేది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మెయిన్గా ఎనీ ఇంకా ఎట్ ఈ 2 వర్డ్స్ని ఎక్కడ యూజ్ చేయాలో మీకు తెలుస్తుంది కాబట్టి. ఎనీ అంటే ఏది చేయలేదని, ఎట్ అంటే ఇంకా చేయలేదని. ఓకే, సో ఇవి మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇది పాజిటివ్ సెంటెన్స్ని ఫామ్ చేయడం, దాన్ని బేస్ చేసుకొని ఇదే ఫార్ములాతో అంటే హెల్పింగ్ వర్బ్కి ఇంకా మెయిన్ వర్బ్కి మధ్యలో నాట్ అనే యాడ్ చేసుకొని దీన్ని నెగిటివ్ సెంటెన్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నెగిటివ్ సెంటెన్సెస్. దిస్ ఈస్ హౌ వి ఫార్మ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సో ఇన్ నెక్స్ట్ క్లాస్ మీకు ఈరోజు ఇచ్చే వర్క్ ఏంటంటే మీరు కూడా ఇలాగే ఫస్ట్ హ్యావ్ వచ్చేలాగా ఒక వర్డ్ ఇంకా హ్యావ్ వచ్చేలాగా ఒక సెంటెన్స్ తీసుకొని ఫస్ట్ దాన్ని పాజిటివ్ ఫామ్లో రాసుకోండి. తర్వాత ఇట్లా నెగిటివ్ అని పెట్టుకొని ఇక్కడ మళ్ళీ నెగిటివ్ ఫామ్లో రాసుకొని ఇట్లా ఫస్ట్ ఒక సెంటెన్స్ మెయిన్ సెంటెన్స్ దీనికి రిలేటెడ్గా ఉన్న సెంటెన్స్ రాసి మీరు ట్రై చేయండి. ఇది ఎనీ ఎక్కడ రాయాలి, ఎట్ ఎక్కడ రాయాలి అనేది మీరు ట్రై చేసి రాయండి. సో మీరు 2 సెంటెన్సెస్ ఫస్ట్ ఏంటి హ్యావ్ ఒకటి, తర్వాత హ్యాజ్ వచ్చేలాగా అట్లా ఫస్ట్ ఉన్న ఒక సెంటెన్స్ ఇట్లా దానికి ఇట్లా నెగిటివ్ సెంటెన్స్, తర్వాత హ్యాజ్ తీసుకొని ఒక పాజిటివ్ సెంటెన్స్ దానికి నెగిటివ్ సెంటెన్సెస్ ఫామ్ చేసి రాయండి. సో దిస్ ఈజ్ యువర్ వర్క్ టుడే. ఇన్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్.